పచ్చబియ్యం బట్టిచ్చుడు, ప్రమాణాలు చేపిచ్చుడు, ఇంటింటికి తిరిగి పైసలు వాపస్ అడుగుడు. సర్పంచ్ ఓట్లల్లా ఓడిపోయినోళ్ళ కథ గిట్లున్నది ఊర్లల్లా. పక్క గెలవాల్సిందేనని అప్పులు తెచ్చి మరి పంచుడు పెట్టిండ్రు. ఓటర్లదేముంది, ఎంత ఇచ్చినా తీసుకుంటారు, ఎవరిచ్చినా తీసుకుంటారు. కానీ ఓటు మాత్రం ఒక్కరికేసే ఛాన్స్ ఉంటదాయే. ఈగేముంది, ఓడిపోయినోళ్ళు ఇంట్ల పొంట వస్తుంటే ఆడాడ పంచాతులు కూడా కాబట్టే. జరంత అటిటుగా గీ కథ కూడా గట్లనే ఉన్నదుల్లా. 10,000 గడతారా లేదా అని బ్యాంకోళ్ళు నోటీసులు పంపిండ్రుల్లా గిళ్లకు. అట్లా అని అప్పు తీసుకోలే, కావాలని అడగలే. అవ్వంతలు అవ్వే పడ్డాయి. మరి అసలు ముచ్చటేందంటే, బీహార్ లా ఎలక్షన్లకు ముందు సెంటర్ వాళ్ళు మహిళల కోసం ఓ స్కీమ్ పెట్టి 10,000 వేసిండ్రు అందరి అకౌంట్లల్లా. అయితే గీ ఊర్లా కొందరు మొగోళ్ళకు కూడా పడ్డాయి. మాకు కూడా ఇచ్చిర్రేమో అని పైక మిడిపించుకున్నారు, ఖర్చు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఓట్లు ఒడిచినాక బ్యాంకోళ్ళు నోటీసులు పంపిండ్రు, మిస్టేక్ లా మీ అకౌంట్ల పడ్డాయి, అందరు వాపస్ కట్టాల్సిందేనని. చల్, మా మోడీ సార్ వేసిండు, మేం వాడుకున్నాం, కట్టుమంటే ఏడికెళ్ళి కట్టాలని గుస్సాయితాన్రు. ఎలక్షన్లకు ముంగట లేడీస్ కేసిండ్రు, మరి మై ఓట్లు కావా, మేమేస్తే చెల్లయ్యా, అయిందానికి మా ఓట్లు మాకు వాపస్ ఇయ్యుర్రి, మీ పైసలు మీకు ఇస్తాం అని వకీల్ పాయింట్లు మాట్లాడుతుర్రుల్లా. అంతే కదా మరి, అకౌంట్లు వేసిన తెల్లారో మర్నాడో ఇయ్యమంటే ఇద్దురేమో. కానీ ఓట్లు ఒడిచినాక, పార్టీ గెలిచినాక ఇప్పుడు నోటీస్ పంపిర్రంటే బ్యాంకోళ్ళు ఎంత తెలివి మంతులో చూడుర్రిగా.